హలో మై స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. నాసా సెప్టెంబర్ 14వ తారీఖున లాంచ్ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోబ్ ఈస్ నథింగ్ బట్ ఐమ్యాప్, ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేటర్ ప్రోబ్. సో ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేటర్ ప్రోబ్ L1 ప్లేస్ లోకి లాంచ్ అయిపోతున్నాను. సో L1 ఈస్ ద పాయింట్ వేర్ ఎర్త్ అండ్ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్, బోత్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ and sun are going to cancel it. So that is the elliptical parking orbit. Okay, so for example, if you look at the L1 స్థానంలో కనుక లాంచ్ చేయగలిగితే అది సన్ ని నిరంతరం ఎటువంటి చేంజెస్ లేకుండా కాన్స్టాంట్ గా మానిటర్ చేయొచ్చు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను అధ్యయనం చేయడం కోసం L1 స్థానం బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఆ L1 స్థానంలో మనం ఇస్రో ఆదిత్య L1 అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసింది. సో ఆదిత్య L1 కి అనుబంధం తోడుగా మన ఐమ్యాప్ ఉండబోతుంది. సో ఈ ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేటర్ ప్రోబ్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ హై ఎనర్జెటిక్ పార్టికల్స్, ఓకే, సో వాట్ ఎవర్ ద సోలార్ విండ్ కావచ్చు, సోలార్ స్టార్మ్ కావచ్చు, లేకపోతే ఆల్ కాంపోనెంట్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద సన్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ అధ్యయనం చేస్తుంది. అండ్ సెకండ్, ఇట్ ఆల్సో స్టడీ ద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ద ఎనర్జెటిక్ పార్టికల్స్. ఓకే, సో హీలియోస్పియర్ ని మ్యాప్ చేస్తుంది, మ్యాపింగ్ ప్రోబ్ కాబట్టి. సో ఇట్ ఆల్సో స్టడీ ద హీలియోస్పియర్. ఓకే, సూర్యుని యొక్క వాతావరణం, ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ ఎలాగో హీలియోస్పియర్ అంటారు. ఓకే, సో హీలియోస్పియర్ అధ్యయనం చేస్తుంది. అండ్ నెంబర్ 3, ఇక్కడ సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జెటిక్ పార్టికల్స్ తో కూడినటువంటి న్యూట్రల్ కాంపోజిషన్. సో న్యూట్రల్ కాంపోజిషన్ లో ఉన్నటువంటి న్యూట్రల్ కాంపోజిషన్ గతంలో ఎలక్ట్రాన్లను పొందడం ద్వారా తటస్థ ఆవేశాన్ని పొందినటువంటి న్యూట్రల్ కాంపోజిషన్ కూడా అధ్యయనం చేస్తుంది. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. ఇది ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా నాసా ఈ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ రూమ్మేట్ ఫర్ ద స్పేస్ క్రాఫ్ట్ కాల్డ్ యాస్ ఆదిత్య L1. ఆదిత్య L1 కి కొత్త రూమ్మేట్ గా మనం ఐమ్యాప్ ని చెప్పబోతున్నాం. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.